హాయ్ హలో వెల్కమ్ టు వండర్ వరల్డ్ ఛానల్. ఈరోజు నేను భద్రాచలం చారు చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు మామూలుగా మనము మిరియాలు ధనియాలు అన్నీ చేసి పెట్టుకున్న పౌడరు, చింతపండు, సాల్ట్, బెల్లము, కొద్దిగా దాల్చిన చెక్క, పోపు సామానికి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, కొన్ని టమాటోలు, కరివేపాకు, కొత్తిమీర. ఈ వానాకాలం ఈ రసం ఒక్కదాంతోనే అన్నం తినచ్చు చేసుకుంటే. ముందుగా కడాయిలో కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగానే ఆయిల్ పడుతుంది. మొదలుగా మెంతులు కడుపు నొప్పి రానియకుండా చేస్తుంది. మనం ఏ పదార్థం తిన్నా కడుపు నొప్పి రానియకుండా చేస్తుంది మెంతులు. తర్వాత ఆవాలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క విరుచుకొని వేసుకోవాలి. ఘాటు ఏముండదు. ఇది రోజు మనము వాడుకుంటే మంచిది. దాల్చిన చెక్క రైస్లో అన్నం ఉడికేటప్పుడు వేసుకున్నా, చారులో వేసుకున్నా తినాలి. డైలీ కొంచెం దాల్చిన చెక్క నమిలితే మంచిది. తర్వాత కొత్తిమీర కొద్దిగా వేయించుకోవాలి. కరివేపాకు ఇంగువ అన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత టమాటాలు, పండు టమాటాలు రెడ్ కలర్, ఎంత రెడ్ ఉంటే అంత బాగుంటాయి. వేసుకుని కొద్దిగా సన్నగా వేయించుకొని కొద్దిగా చింతపండు, ఇంకా ఒకటొకటి అన్నీ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వేగనిచ్చుకోవాలి. సాల్ట్ తగినంత సాల్ట్, మనం పోసుకున్న వాటర్ పోసుకున్నాక కొద్దిగా వేగి మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత వాటర్ పోసుకోవాలి. కొద్దిగానే వాటర్ పోసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని అందరూ వీటిని కుక్ చేసుకోవాలి. కొద్దిగా కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మొత్తం వాటర్ పోయకూడదు. టమాటోలు, కొత్తిమీర ఫ్లేవర్ మంచిగా వాటర్లోకి యాడ్ అవుతుంది. తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్. అవి ఎలా ఉంటాయంటే గట్టిగా ఉంటాయి. టమాటా ముక్కలు తీసి పడేస్తారు. కొద్దిగా కుక్ చేస్తే బాగుంటాయి, తొందరగా బాయిల్ అవుతాయి. చూడండి టమాటాలు ఎంత మెత్తగా స్మూత్గా అయిపోయినాయో. ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు. ముందు టమాటాలంతా చక్కగా బాయిల్ అయినాక ఇలా వాటర్ అంతా యాడ్ చేసుకోవాలి. మన చింతపండు కూడా బాగా ఇది పిసికి రసం తీసి పోయిన అవసరం లేదు. బాగా మంచి జ్యూస్ బాగా వస్తుంది చింతపండులోంచి కూడా. మనకి ఎంత చారు కావాలో అన్ని వాటర్ పోసుకోవాలి. చూడండి పోపు వేసేసాం కాబట్టి మళ్ళీ మనకు అవసరం లేదు. చింతపండు రసం కూడా తీసుకోని అవసరం లేదు. టమాటాలు చక్కగా బాయిల్ అయిపోయాయి. మెత్తగా చేయని అవసరం లేదు. ఇప్పుడు ఇమీడియట్గా బాగా హై ఫ్లేమ్లోనే పెట్టాలి. మంచిగా కొత్తలాడే వరకు ఉడకనియాలి. కొద్దిగా కొత్తిమీర, వేయించిన ఫ్లేవర్ వేరే ఉంటుంది, మనం పైన వేసి ఇప్పుడు మసులుతున్న ఫ్లేవర్ వేరే ఉంటుంది. కొత్తిమీర వేసినాక బెల్లం ముక్క వేసి 2 స్పూన్స్ చారు పొడి. నేను
చారు పొడి మళ్ళీ చూపిస్తాను నేను ఎలా చేసుకుంటానో. అన్నీ పచ్చి పదార్థాలతోనే చేసుకుంటాను. సాల్ట్ ఆ ముక్కలకి సరిపడా ఫస్ట్ వేసాను. ఇప్పుడు మళ్ళీ వాటర్కి సరిపడా వేసాను. మూత ఫస్ట్ మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ చారుకి మూత పెట్టుకోవాలి. ఫ్లేవర్ అంతా చక్కగా దానిలోకి. చూడండి, చారు బాగా మసిలింది. అంతేనండి, బాగా కుక్ అయింది. ఫ్లేవర్ బాగా వస్తుంది. అబ్బా, గుమగుమలాడే చారు రెడీ. ఇంకా పోపుతో పని లేదండి, ముందరే మనం పోపు వేసుకున్నాం కాబట్టి చారు ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత మంచిగా ఉడికిందో. రసం, ఈ ఒక్క రసంతోనే అన్నం తినచ్చు. థ్యాంక్ యూ. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.